సో 0.43 బార్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ సో జనరల్ డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయొచ్చు. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.2, సో 43 బార్ అంటే 43 అప్ టు సోన్ ఇన్ఫినిటీ టైమ్స్. సో నేను రెండు వైపులా 100తో మల్టిప్లై చేస్తున్నాను. 100తో మల్టిప్లై చేస్తే 100x ఈజ్ ఈక్వల్స్ టు సో 43.2, సో 43 అప్ టు సోన్. సో ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్స్ టు 43 ప్లస్ ఈ మిగతా వాల్యూని 0.43 బార్ అని రాయొచ్చా? ఇప్పుడు ఈ 0.43 బార్ అంటే ఎంత? సో ఎక్సే కదా, 0.43 బార్ అంటే ఎక్సేనా? సో అంటే 100x ఈజ్ ఈక్వల్స్ టు 43 ప్లస్ ఎక్స్. ఆ ఎక్స్ని తీసుకొస్తే 100 మైనస్ ఎక్స్ 99x ఈజ్ ఈక్వల్స్ టు 43. సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు 43/99. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తామనంటే సో బార్ ఉన్న డిజిట్స్ మొత్తం పైన రాసుకొని సో ఇక్కడ డినామినేటర్లో బార్ ఉన్న డిజిట్స్ ఎన్ని ఉన్నాయో దానికి బదులుగా సో 1 ఉంటే 1 9, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అన్ని 9లు పెడతాము. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 43/99. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.